విజయవాడలో డాక్టర్ సంతోష్ గారు బెస్ట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇవాళ బెస్ట్ హాస్పిటల్ ద్వారా డాక్టర్ సంతోష్ గారు విజయవాడ నగరంలో 3 హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జనసేన పార్టీ అభిమానిగా డాక్టర్ సంతోష్ గారు ఉండటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇవాళ బెస్ట్ హాస్పిటల్ ద్వారా అనేక రకాల వైద్య సేవలు అందించాలని చెప్పి డాక్టర్ సంతోష్ గారు అనుకుంటున్నారు. మరి ఇవాళ నిజంగా డాక్టర్స్ అనేది సేవాతత్వంతో పనిచేయాలని అనుకునే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి. ఇవాళ కేవలం కమర్షియల్గా కాకుండా సమాజానికి కొంత సేవ అందించాలి అని చెప్పి ఒక మంచి ఆశయంతో మరి ముందుకెళ్తున్న డాక్టర్ సంతోష్ మరి యువకుడు, ఉత్సాహవంతుడు. ఆయన ఒక ఆర్థోపెడిక్ డాక్టర్గా మరి వాళ్ళ హాస్పిటల్లో ప్రత్యేకంగా అన్ని రకాల వైద్య సేవలు ఉన్నాయి. యూరియాలజీ ఉంది, నెఫ్రాలజీ ఉంది, అలానే ఈఎన్టీ కానీ, పల్మనాలజీ కానీ, న్యూరో కానీ, న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జన్, ఆప్థమాలజీ, అలా దేహంలో ఒక మనిషి అవయవాల్లో ముఖ్యమైన అవయవాలన్నీ కూడా, అలానే స్త్రీలకు సంబంధించిన గైనకాలజీ, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ హాస్పిటల్లో కలిసి ఉన్నాయి. జనసేన పార్టీలో సభ్యత ఉన్న వారికి తప్పకుండా నేను ఉచితంగా సేవ అందిస్తాను. సభ్యత్వం ఉంటే చాలు. ముఖ్యంగా ఆర్థోపెడిక్ అనే డాక్టర్గా మిగిలిన ఆర్థోపెడిక్ డాక్టర్స్ యొక్క దగ్గర పనిచేసే డాక్టర్స్ ఉన్నారు. ఈయన బయట కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఇవి దాదాపుగా మరి అనుకోని 30 రోజులైంది వాటికి. ఈ 30 రోజుల్లోనే సుమారు 14-15 ట్రీట్మెంట్ కూడా చేశారు ఉచితంగా. మాకే ఆశ్చర్యంగా ఉంది. ఒక డాక్టర్గా ఏదో మామూలుగా అన్నారని అనుకున్నాను. మేము ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం, సభ్యత్వం అనుకున్నాం. నిజంగానే అమలు పరుస్తున్నాడు ఈయన. మరి చాలా సంతోషించాల్సిన విషయం. తప్పకుండా డాక్టర్ గారు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. కేవలం వైద్య సేవలు అందిస్తూ మరి హాస్పిటల్ మరి బాగా డెవలప్ అయ్యే విధంగా, హాస్పిటల్ బాగా రన్ అయ్యే విధంగా అన్ని రకాలుగా డాక్టర్ గారు చూసుకుంటూ మరి ముందుకు వెళ్ళాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. మరి వాళ్ళ హాస్పిటల్ చూసాం, చాలా నీట్గా మరి మంచి హాస్పిటల్గా ఎంతో చూడముచ్చటగా ఉంది హాస్పిటల్ కూడా. పైగా వైద్య సేవలు కూడా వాళ్ళకి ఫ్రీ ఫుడ్ కూడా ఇస్తా ఉన్నారు. అటెండెంట్ కూడా ఫుడ్ ఇస్తున్నారు. మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఈ విధంగా చూడటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఇంకా ముందు డాక్టర్ సంతోషం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆశిస్తున్నాం.